దయ్యాలు మల్లెపూలు పెట్టుకొని తెల్లచీర కట్టుకొని శ్మశానాల దగ్గర వీటిల కోసం ఎదురు చూసేవి కాదు. అవి శరీరం మాంసము లేని శక్తులు. విద్యుత్ శక్తిని చూడండి, అది మన కంటికి కనపడదు, కానీ దాని ఫలితం కనపడాలంటే ఒక శరీరం కావాలి. అనగా ఒక బల్బు లేదా టీవీ లేదా ఫ్యాన్. ఒక బల్బులోకి వెళ్ళినప్పుడు వెలిగిస్తుంది, టీవీలోకి వెళ్ళేటప్పుడు బొమ్మ కనపడేటట్టు చేస్తుంది, అలాగే ఫ్యానును గిరగిరా తిప్పుతుంది. అలాగే దయ్యపు శక్తులకు ఒక శరీరం కావాలి. అవంతట అవి ఏమీ చేయలేవు. మానవ శరీరాలను ఆవాసంగా చేసుకొని మనుషులలో కామ క్రోధ మదమాశ్చర్యాలకు గురి చేసి మనిషిని నాశనానికి నడిపిస్తుంది. మనుషులు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయిరు గనుక చేయరాని భ్రష్ట కార్యములకు అనగా దయ్యమునకు అప్పగించెను. అందువలన స్త్రీలు స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన అక్రమ సంబంధాలకు బానిసలవుతున్నారు. అలాగే పురుషులకు కూడా స్వాభావిక